హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో మూల్యాంకనానికి సంబంధించి పార్ట్ 4 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ బయాలజీ ఫర్ డిఎస్సి. ఒక నిర్దిష్ట పాఠ్యాంశంలో విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షా ఫలితాన్ని బట్టి నిర్ధారించే మూల్యాంకన విధానం. కరెక్ట్ ఆన్సర్ ప్రమాణ నిర్దేశిత మూల్యాంకనం. ఒక నిర్దిష్ట పాఠ్యాంశంలో విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షా ఫలితాన్ని బట్టి నిర్ధారించే మూల్యాంకన విధానం ప్రమాణ నిర్దేశిత మూల్యాంకనం. నెక్స్ట్ బిట్, ప్రమాణ నిర్దేశిత పరీక్షలో వచ్చిన ఫలితాన్ని బట్టి విద్యార్థి స్థానాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్, ప్రమాణ పరీక్షా ఫలితాలను బట్టి విద్యార్థి సామర్థ్య స్థాయిని గుర్తించవచ్చు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండు వాక్యాలు సరైనవి. ప్రమాణ నిర్దేశిత పరీక్షలో వచ్చిన ఫలితాన్ని బట్టి విద్యార్థి స్థానాన్ని గుర్తించవచ్చు. ప్రమాణ పరీక్ష ఫలితాన్ని బట్టి విద్యార్థి సామర్థ్య స్థాయిని గుర్తించవచ్చు. ఈ రెండు వాక్యాలు సరైనవి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్, కింది రకం ప్రశ్నలలో ఏది విశ్వసనీయత కలిగి ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బహుళ ఐచ్ఛిక ప్రశ్న విశ్వసనీయత కలిగి ఉన్నది. నెక్స్ట్ బిట్, ఏ రకపు ప్రశ్నకు విశ్వసనీయత గుర్తించడం కష్టం? ఏ రకం ప్రశ్నకు విశ్వసనీయత గుర్తించడం కష్టం? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, ఖచ్చితత్వం లేని సమాధానం గల వ్యాసరూప ప్రశ్నలు. వాటికి విశ్వసనీయత గుర్తించడం కష్టం. ఖచ్చితత్వం లేని సమాధానం గల వ్యాసరూప ప్రశ్నలకి విశ్వసనీయత అనేది గుర్తించడం కష్టం. నెక్స్ట్ బిట్, ప్రక్షేపక సాంకేతికాలు సాధారణంగా వీటిని మాపనం చేయడానికి నిర్మించబడతాయి. ప్రక్షేపక పరీక్షలు అంటాం కదా, ప్రక్షేపక పరీక్షలు దేనికవి? విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని పరీక్షించడానికి ప్రక్షేపక పరీక్షలు. ప్రక్షేపక సాంకేతికాలు సాధారణంగా వీటిని మాపనం చేయడానికి నిర్మించబడుతున్నాయి. ఏంటవి? విద్యార్థి యొక్క మూర్తిమత్వం. నెక్స్ట్, యుఎస్ఏలో ప్రామాణీకరించబడిన పరీక్షలలో విస్తృతంగా ఉపయోగపడే ప్రశ్న రకం. ఏం ప్రశ్నలవి? బహుళైచ్ఛిక ప్రశ్నలు. యుఎస్ఏలో ప్రామాణీకరింపబడిన పరీక్షలలో విస్తృతంగా ఉపయోగపడే ప్రశ్న రకం బహుళైచ్ఛిక ప్రశ్నలు. నెక్స్ట్ బిట్, సంకలన మూల్యాంకనంలో ప్రధాన సాధనాలుగా ఉపయోగపడేవి ఏంటవి? పరీక్షలు. సంకలన మూల్యాంకనంలో ప్రధాన సాధనాలుగా ఉపయోగపడేవి పరీక్షలు. నెక్స్ట్, వ్యాసరూప పరీక్షల యొక్క ముఖ్య ప్రయోజనం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, ఇతర ప్రశ్న రకములతో పరీక్షించలేని విద్యార్థి స్వీయ ప్రకటన సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు. వ్యాసరూప పరీక్షలతో ఇతర ప్రశ్న రకములలో పరీక్షించలేని విద్యార్థి స్వీయ ప్రకటన సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు. నెక్స్ట్, బహుళైచ్ఛిక ప్రశ్నలలో ప్రశ్నని ఈ విధంగా అంటారు. బహుళైచ్ఛిక ప్రశ్నలలో ప్రశ్నని ఏమంటారు? స్టెమ్ అని అంటారు. స్టెమ్. ఆప్షన్ 2 కరెక్ట్. బహుళైచ్ఛిక ప్రశ్నలలో ప్రశ్నని ఏమంటారంటే స్టెమ్ అని అంటారు. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞా పరీక్షలలో ఆధునిక రకానికి పునాది వేసిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, ఆల్ఫ్రెడ్ బైనెట్. ప్రజ్ఞా పరీక్షలలో ఆధునిక రకానికి పునాదిని వేసిన వారు ఆల్ఫ్రెడ్ బైనెట్. నెక్స్ట్ బిట్, ఐక్యూ పరీక్షా సూత్రాన్ని కనుగొన్నవారు స్టెర్న్. నెక్స్ట్ బిట్, ఒక విద్యార్థి మానసిక వయస్సు శారీరక వయస్సు ఒకటే అయితే అతని యొక్క ఐక్యూ. ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు శారీరక వయస్సు ఒకటే అయితే అతని యొక్క ఐక్యూ 100 అనమాట. ఒక విద్యార్థి యొక్క మానసిక వయస్సు శారీరక వయస్సు రెండు ఒకటే అయితే అతని యొక్క ఐక్యూ 100. నెక్స్ట్, ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 మానసిక వయస్సు 12 అయితే అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? 120. ఒక విద్యార్థి యొక్క శారీరక వయసు 10 మానసిక వయసు 12 అయితే అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి 120. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఒకటి నిర్దిష్ట ప్రయోజనం కోసం నిర్వహించే పరీక్ష కాదు. అదేంటి? ఆన్సర్ వ్యాసరూప పరీక్ష అనమాట. నిర్దిష్ట ప్రయోజనం కోసం నిర్వహించే పరీక్ష అనేది వ్యాసరూప పరీక్ష. నిబంధన నిర్దేశిత పరీక్ష, ప్రమాణ నిర్దేశిత పరీక్ష, ప్రామాణిక పరీక్షలు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం నిర్వహించే పరీక్షలు. వ్యాసరూప పరీక్ష అనేది నిర్దిష్ట ప్రయోజనం కోసం నిర్వహించే పరీక్ష కాదు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ పరీక్షలో విద్యార్థి స్థాయి ఇతర విద్యార్థులతో పోల్చబడుతుంది?
ఏ పరీక్షలో పోల్చబడుతుంది? నిబంధన నిర్దేశిత పరీక్షలో విద్యార్థి యొక్క స్థాయి ఇతర విద్యార్థులతో పోల్చబడుతుంది. క్రింది వాటిలో ఏ పరీక్షలో విద్యార్థి స్థాయి ఇతర విద్యార్థులతో పోల్చబడుతుంది? నిబంధన నిర్దేశిత పరీక్షలో ఒక విద్యార్థి యొక్క స్థాయి ఇతర విద్యార్థులతో పోల్చబడుతుంది. నెక్స్ట్ బిట్, ఒక పరీక్షా పేపర్లో విద్యార్థికి వచ్చిన మార్కులు. ఒక పరీక్షా పేపర్లో విద్యార్థికి వచ్చిన మార్కులు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మాపనం అనమాట. విద్యార్థికి వచ్చిన మార్కులు మాపనం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వైఖరి మాపని ఏది? వైఖరి మాపని. లైకట్ స్కేల్ అనేది వైఖరి మాపని. లైకట్ స్కేల్ అనేది వైఖరి మాపని. లైకట్ స్కేల్ అనేది వైఖరి మాపని. ఈ క్రింది వాటిలో తక్కువ విశ్వసనీయత కలది. ఆప్షన్ 1 వ్యాసరూప పరీక్ష అనేది తక్కువ విశ్వసనీయత కలది. నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్టే ట్యూన్డ్ బయాలజీ ఫర్ డిఎస్సి.